హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వంశావళిలోని స్త్రీల గురించి చూద్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి గురించి వివరించబడుతుంది. ఆ 1వ అధ్యాయంలో వచ్చిన స్త్రీల పేర్ల గురించి తెలుసుకుందాము. తామారు, రాహేలు, రూతు, బత్షెబ, మరియా. మొట్టమొదటిగా చూసినట్లయితే తామారు యూదా కుటుంబంలో తన స్థానాన్ని సురక్షితం చేసుకోవడానికి ధైర్యంగా న్యాయాన్ని అన్వేషించింది. యేసు వంశావళిలో చేర్చబడింది. ఇది దేవుని కృప మరియు విమోచనను చూపుతుంది. రాహేలు ఇశ్రాయేలీయుల వేగులను దాచిపెట్టడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. దేవునిపై తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. యేసు వంశావళిలో భాగమైంది. ఇది ఎటువంటి గతాన్నైనా విమోచింపడానికి దేవునికి ఉన్న శక్తిని గురించి చూపుతుంది. మూడవదిగా చూసినట్లయితే రూతు నయోమిని అనుసరించడానికి మరియు దేవునిపై నమ్మకం ఉంచడానికి తన స్వదేశాన్ని విడిచిపెట్టింది. బోయాజు నుండి ధైర్యంగా పోషణ మరియు రక్షణను కోరింది. బత్షెబ దేవుని విమోచనను అనుభవించింది. రాజైన సొలొమోను తల్లి అయ్యింది. సొలొమోను రాజుగా తన స్థానాన్ని సురక్షితం చేయడం ద్వారా జ్ఞానం మరియు ప్రభావాన్ని ప్రదర్శించింది. ఐదవదిగా చూసినట్లయితే మరియా సామాజిక ప్రమాదాలు ఉన్నప్పటికీ మెస్సయ్యను కనడానికి దేవుని పిలుపును అంగీకరించింది. దేవుని ప్రణాళికను విశ్వసించింది. ఈ 5గురు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు కనిపించే స్త్రీలు పేర్లు. ఈ విధంగా వారి వారి పాత్రలను వహించి వారు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడ్డారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.